కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని 25వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. పెంచిన పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కలుగుతోందని తెలిపారు. అనంతరం పి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలకరించి వాళ్ళకు ఈ యొక్క పెన్షన్ 4,000 రూపాయలు అయితేమి, అలాగే 6,000, 15,000 వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ అనేది ఎక్కడా లేని విధంగా మన స్టేట్లోనే అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కొక్కరిని ఈ పెన్షన్ గురించి అడుగుతూ ఉంటే చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. చాలా అన్న మాకు ఒక పెద్ద కొడుకుగా మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఏ ఇంట్లో వెళ్ళినా కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు మేము 25 వార్డులో ఇదొక ఆశ్రమం వీధిలో ఈరోజు రెడ్డి గారి వీధిలో ఇక్కడికి రావడం జరిగింది. అందరికి పెన్షన్ల కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో భాగంగా ఇదే రోజు ఇదొక కార్యక్రమం, పెన్షన్ల కార్యక్రమం. దాని తర్వాత కంటిన్యూగా ఈ యొక్క డోర్ టు డోర్ ప్రోగ్రాం వెళ్ళి మా కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమము కానీ అలాగే అభివృద్ధి పైన మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏమి సమస్యలు ఉన్నాయి, ఎలా అభివృద్ధి పథకాలు, మా అభివృద్ధి ఎలా ఉంది, మా సంక్షేమం ఎలా జరుగుతూ ఉంది అని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి యొక్క అన్ని కూడా మేము వారు చెప్పిన సలహాలను కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకొని ముందుకు సాగుతున్నాము. మేమందరం కూడా ఇంటికి వెళ్తూ ఉంటే తల్లికి వందనంలో మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడిందని, ఒక అమ్మ నలుగురుంటే నలుగురు పడిందని ఆనందంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇద్దరున్నో కానీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఒకరికి ఇస్తూ ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీపం పథకం కూడా అద్భుతంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తూ అర్హులందరికీ కూడా అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం అయితే ఏమి, అలాగే ఏ కార్యక్రమాలు కూడా మాకు సూపర్ 6లో పథకంలో భాగంగా బ్రహ్మాండంగా చెప్పిన ఫ్రీ బస్సు, శ్రీశక్తి పథకం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒక్కొక్క అమ్మకాడికి ఇంటికి పోయి అడిగితే అన్న మేమందరము కలుసుకొని మేము పలానా టెంపుల్కి వెళ్ళాం, ఇక్కడి తిరుమల వెళ్తున్నాం, అలాగే మేము ఇక్కడ నుంచి అన్నవరం వెళ్తున్నాం, అందరు గ్రూపులుగా చాలా ఆనందంగా ఉంది. ఈ పథకం ద్వారా మాకు చంద్రన్న ఇలాంటి పథకాలనిచ్చి అద్భుతంగా చేసినందుకు మాకు ఈ ప్రభుత్వము ఇంకా ఎన్నిసార్లైనా ఆయనే రావాలని కోరుకుంటామని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే అన్ని పథకాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. చెప్పినవి కాకన్నా చెప్పనవి కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే స్త్రీశక్తిలో భాగంగా ఆటో వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది అంటే వారికి కూడా 15 రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది, ఇందులో సందేహం లేదు. అలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి మన రాష్ట్రానికి రావడం, ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రమంతా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కింద మేమందరం పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో 76 ఏళ్ల వయసులో కూడా ఒక చిన్న బాలుని వలె ఎన్ని ప్రోగ్రాములు మనం చూస్తున్నాం. అద్భుతంగా తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ మేమందరం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ.